ఇచ్చిన మాట ప్రకారం నోటిఫికేషన్ ఇవ్వడం అనేది చాలా సంతోషకరమైన విషయం అండి. ఆ విషయంలో విద్యాశాఖ మంత్రి గారికి అదేవిధంగా సీఎం గారికి చాలా కృతజ్ఞతగా ఉంటాం సార్. విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ గారు వచ్చిన తర్వాత ఆయన కొంత ఆలోచన తీరు ఎలా ఉందంటారు? చాలా హర్షించదగ్గ విషయం అండి. ఎందుకంటే చాలా వచ్చిన దగ్గర నుంచి అదే పనిగా డిఎస్సి ఇస్తాం అంటూనే ఉన్నారు కాబట్టి అన్న ప్రకారమే ఆయన మాటని నిలబెట్టుకున్నారు. కాబట్టి ఇంకా అందరూ చాలా సంతోషంగా ఉన్న అభ్యర్థుల తరపున ఇది చాలా చాలా సంతోషకరమైన విషయం అండి. ఎందుకంటే గతంలో చూసుకుంటే అసలు పోస్టులే లేవు, మిగులు పోస్టులు ఉన్నాయని చెప్పేసి గత ప్రభుత్వం చెప్తా ఉన్న పరిస్థితి. చిన్న డిఎస్సి అందులో కూడా చాలా అసలు ఒక్కొక్క జిల్లాకి పోస్టులు లేకపోవడం కూడా ఉందండి. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ మెగా డిఎస్సి అన్నమాట ప్రకారం వాళ్ళు విడుదల చేయడం కానివ్వండి, ఇంతమంది విద్యార్థులు ఎదురు చూస్తున్న కళ సాకారమైనట్టు అది నిజంగా కళ సాకారమైనట్టేనండి. అది ఖచ్చితంగా చాలా ఆమోదయోగ్యమైన విషయం. చూసారు కదండి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్ లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.